సర్వశక్తుడై ఉన్న దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలమంతా దేవాది దేవుడు ఆయన కృపా రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఉన్నారు. అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా మన జీవితంలో నెరవేర్చుకుంటూ విడువని ఆయన కృపను మన ఎడల కనపరుస్తున్నాడు. అట్లాగనే ఆ దేవాది దేవుడు ఈ మార్చి 2024కు ఆయన అనుగ్రహించిన వాగ్దానమును మనము ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదువుకుందాం. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అబీమెలెకు అనే రాజు యొద్ద నుండి పారిపోయినప్పుడు వెర్రివాని వలె ప్రవర్తిస్తే తోలివేస్తారు ఆయన్ని. మరి ఆ సమయంలో ఈ యొక్క కీర్తన రాస్తూ అంటా ఉన్నాడు కదా, ప్రాణ భయముతో ఆయన దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన ఆ భయము నుంచి ఆయన్ని విడిపించి ఉండగా ఆయన సంతోషముతో ఇలా అంటా ఉన్నాడు, నాతో కూడి యెహోవాను గణపరచుడి. ఎందుకంటే నేను దేవుని యొద్ద విచారణ చేశాను, దేవునికి ప్రార్థన చేసినాను, ఆయన నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు, నాకు కలిగిన భయములో నుండి ఆయన నన్ను తప్పించినాడు అంటా ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మరి నీవు ఏ భయము గుండా వెళ్తున్నావో, లేమి గుండా వెళ్తున్నావేమో, నిందల గుండా వెళ్తున్నావేమో, మరణాపాయాల గుండా వెళ్తున్నావేమో, ఒకవేళ పరిస్థితులు తారుమారై నువ్వు అనుకున్నవి జరగక వేదనతో బాధతో నా జీవితం ఏంటి ప్రభు అని దుఃఖముతో విసిగిపోయి ఉన్నావేమో, ఇంక నేను ఈ ప్రయాణం చేయలేనయ్యా, నా ఆత్మీయ యాత్ర ఇంకా ముందుకు కొనసాగించలేను ప్రభువా అని నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, దావీదు దేవుని తట్టు తిరిగినట్టు నువ్వు కూడా దేవుని తట్టు తిరిగి దేవుని యొక్క విచారణ చేసినట్లయితే నీ ప్రతి భయములో నుండి దేవుడు నేను తప్పించగల సమర్థుడు. నీ ప్రతి సమస్యలో నుండి దేవుడు నేను తప్పించగల సమర్థుడు. తప్పించడం మాత్రమే కాదు, కానీ దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, కీడును మేలుగా మార్చే దేవుడు. నీవు విశ్వాసముతో నిలిచి ప్రార్థన చేస్తే సమస్తమును నీ మేలు కొరకు జరిగించే దేవుడు. సమస్తము కూడా అది ఎంత పరిస్థితులు వికటించిన పరిస్థితులైనను దేవుడు సమస్తము నీకు మేలుకరంగా మార్చగలడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. నిజమే కదా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని తట్టు చూస్తావా? దేవుని తట్టు చూచినట్లయితే నీకు వెలుగు కలుగుతుంది. ఆయన తట్టు చూచినట్లయితే నీ సమస్యకు ఒక జవాబు దొరుకుతుంది. ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ప్రతి శోధనలో నుంచి నిన్ను తప్పించి బండపై నీ అడుగులు స్థిరపరచి నీ కన్నీరు తుడిచి నీ వేదన తుడిచి మేలుతో నిన్ను తృప్తిపరచిపోతా ఉన్నాడు. వింటున్న ప్రియ దేవుని బిడ్డ, విశ్వసించు, దేవుని యందు నమ్మిక ఉంచు. ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ యొక్క నూతన మాసం మార్చిలో దేవుడు పరిపూర్ణముగా జరిగించునుగాక. దేవుడు తన మేలుతో నిన్ను నీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమేన్. ఆమేన్.